ఒక చిన్న వ్యాక్సిన్ భవిష్యత్తులో క్యాన్సర్ను నివారిస్తుంది. హాయ్, నేను డాక్టర్ కళ్యాణ్ వరకు కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జన్. ఈ మధ్య ఓపీలో నాకు అడుగుతున్న మరో మోస్ట్ కామన్ క్వశ్చన్, సార్ ఒక వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకు అసలు క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు అంట కదా అని అడుగుతున్నారు. కరెక్టేనండి, మనకు వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది, కానీ అన్ని రకాల క్యాన్సర్లకి కాదు, మెయిన్గా హెచ్పివి వైరస్ వల్ల కలిగే క్యాన్సర్లకి అగెనిస్ట్గా మనకి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. ఈ హెచ్పివి వైరస్ వల్ల మనకి మెయిన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్ అండ్ ఓరోఫెరింజియల్ క్యాన్సర్. సో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనం భవిష్యత్తులో ఈ క్యాన్సర్లు బారిన పడకుండా మనం రక్షణ పొందవచ్చు. ఈ వ్యాక్సిన్ ఎవరికి వేయించాలంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళకి 2 డోసులు. ఇప్పుడు ఒక డోసు, 6 నెలల తర్వాత ఇంకో డోసు. 15 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి కానీ 3 డోసులు. ఇప్పుడు ఒక డోసు, 2 నెలల తర్వాత రెండో డోసు, 6 నెలల తర్వాత 3వ డోసు. ఇలా వేయించుకుంటే మనం ఈ క్యాన్సర్ల బారి నుంచి బయటపడవచ్చు. 26 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఈ వ్యాక్సిన్ వేయించవచ్చు, కానీ వాళ్ళల్లో మనకి ఎఫికసీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ పట్ల మనం అవగాహన పెంచుకుందాము, పిల్లలకి వ్యాక్సిన్ వేయించుదాము మరియు క్యాన్సర్ నుంచి నివారిద్దాం.